అలాగే 16వ వచనం, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్తన విషయమై నేను ప్రకటించుచున్నాను, ఇది పెద్ద అతిశయం కాదు. సువార్త భారం అది. సువార్త చెప్పాల్సినటువంటి భారము. సత్యం ఎరిగిన వాడు సత్యాన్ని తెలియజేస్తాడు. సత్యాన్ని ఎరగనటువంటి వాడు అబద్ధాన్ని ప్రచారం చేసి ఎవరో తమకు సేవకు పంపించేశారని చెప్పి అబద్ధాన్ని చూసుకుని అబద్ధ సంపాదించుకుంటూ సువార్త భారం లేకుండా ఉంటారు. నేనైతే అలా కాదు. సువార్త ప్రకటించవలసినటువంటి భారం నాకుంది. నా ఈలోక సంపద సంపాదించుకునే భారం నాకు లేదు. కాబట్టి అది నేను ప్రకటించాలి. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఇది నాకు చెప్పబడినటువంటి సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. నేను మీకులాగా ఉండొచ్చు, నాకు ఈ సువార్త చెప్పాల్సిన అవసరమే లేదు, కలిగినది బోళ్ళు. ఈ భూమి మీద బహు సంపన్నుడైనటువంటి పౌలు గారు, మీతో నేను మాటలనిపించుకునే అవసరంలా, నాకు కలిగినంత వదులుకున్నాను. అయితే సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఎందువల్ల అంటే సత్యం తెలిసినటువంటి నేను చెప్పకపోతే, బుద్ధి చెప్పకపోతే, గద్దించకపోతే, దిద్దకపోతే నరక పాత్రలు అవుతారు. సత్యాన్ని ఎరిగినటువంటి నేను సత్యం చెప్పాలి. అది నేనైనా అది పౌలు గారైనా మనమైనా సరే సత్యం మన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాలి. సత్యంలో మనం జీవిస్తూ మనం తప్పనిసరిగా చెప్పాలి. ఈయన జీవిస్తూ చెప్తున్నాడు. ఇక్కడ సేవలో ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు దశమ భాగాలు కానుకలు తీసుకోవద్దని చెప్పట్లా. తీసుకోండి, కానీ భ్రష్టత్వంలో పడిపోమాకండి. అవి అధికంగా దాచుకోమాకండి. అవి మీ దగ్గర ఉంటే మీరు భ్రష్టత్వంలో పడిపోతారు. కాబట్టి మీ శరీరాన్ని నలగొట్టండి. అవి ఆగవు, ఇంకా సుఖాన్ని కోరుకుంటాయి, దేవుని కన్నా సౌఖ్యాన్ని కోరుకుంటాయి. కాబట్టి వాటి విషయం మీరు జాగ్రత్తగా ఉండాలనే చెప్తున్నాను. సువార్త అని చెప్తున్నాడు ఆయన. ఈ సువార్త నాకు భారం, ఇది చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది. నేను ఇది ఇష్టపడి చేసినట్లా నాకు జీతం దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వపు నాకు అప్పగింపబడును. నాకు ఇష్టమై చేస్తే నాకు జీతం వస్తుంది. అయ్యే, మరి నువ్వు ఇంత కష్టపడి చేస్తున్నావు కదా, సువార్త సేవ అంటున్నావు, డబ్బులు తీసుకోవట్లేదు అంటున్నావు, నీ చేతుల్లో కష్టపడి బతుకుతున్నాను అంటున్నావు, మరి నువ్వు ఎలాగా? నీకంటే నేను ఇది ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి నాకు జీతం దొరుకుతుంది. నా మరణానంతరం నేను జీతాన్ని పొందుకుంటా. నా కొరకు జీతాన్ని తీసుకొస్తానన్న ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి నేను జీతాన్ని పొందుకుంటా. ఒకవేళ చేయకపోయి ఇష్టపడకపోయినను, ఒకవేళ ఇష్టపడకుండా సత్యాన్ని నేను అంగీకరించి జీవించినా గృహ నిర్వాహకత్వపు నాకు అప్పగింపబడును. జీతం లేకపోయినా మేనేజర్గానా సరే నాకు ఉద్యోగాన్ని ఇస్తాడు. అక్కడ ఉద్యోగానికి చేసినందుకన్నా నాకు జీతం వస్తుంది. ఈ విధమైనటువంటి నిరీక్షణతో ఉన్నాడు. సత్య సువార్త అందబడినటువంటి ప్రతి ఒక్కరం కూడా సువార్త చెప్పాలి. సువార్త చెప్పడానికి ప్రత్యేకింపబడిన వారంటూ ఎవరూ లేరు. ఎవరి దగ్గర సత్యం వస్తే వారు ఆగరు. ఆ సత్యాన్ని ప్రకటించకుండా వారు జీవితాలు అనుభవించుకుని సత్య ప్రకారం నడుస్తూ ఇతరులకు నడిపిస్తారు. అలాగే 18వ వచనం చెప్తున్నాడు, అట్లయితే నాకు జీతమేమి? నేను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా నా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతము. నేను సువార్తను ఏ విధమైనటువంటి లాభం లేకుండా ప్రకటించటమే, అదే నా భాగ్యము, అదే జీతము, అదే నాకు చాలు. నేను ఏ విధమైనటువంటి ధనాన్ని తీసుకోకుండా ప్రకటించటమే, ఉచితంగా ప్రకటించుటయే నా జీతం. అదేంటి ఉచితంగా ప్రకటిస్తే అట్లా ఎవరికి వస్తాయి? జీతం ఎవరికి వస్తుంది? టీచర్ ఉచితంగా ఉద్యోగం చేస్తే ఏం జీతం ఎవరిస్తారు? జీతం ఆ స్కూలు మెరిట్లోకి వచ్చిన తర్వాత, ఆ స్కూలు గొప్పతనం వచ్చిన తర్వాత, ఆ ఫైనల్గా ఇచ్చేటువంటి బహుమతి కోసం ఆశించే టీచర్స్ ఏం చేస్తారంటే జీతం కూడా తీసుకోకుండా పనిచేసే అంత కాన్ఫిడెన్స్గా కమిట్మెంట్తో ఉంటారు. అలాగే ఈ సువార్త చెప్పినందుకు, ఉచితంగా చెప్పినందుకు కూడా జీతం వస్తుంది. వీరికి నెలకి ₹1,00,000 వచ్చే జీతం 12 నెలలు తీసుకోలేదు, కానీ వారు 13వ నెల వారు తీసుకుంటారు. ఈ యొక్క 12 లక్షలు తర్వాత గవర్నమెంట్ ఇచ్చే 12 లక్షలు, 24 లక్షలు వస్తుంది ఒకేసారి కనుక. వారు ఉచితంగా కాన్ఫిడెంట్గా ఎలాగైనా సరే వీళ్ళు పాస్ చేయాలని చెప్పి జీతాన్ని కూడా తీసుకోకుండా పని చేయటం అంటే అది ఆ విధమైనటువంటి కమిట్మెంట్తో పౌలు గారు తన జీవితంలో జీతాన్ని ఉచితంగా చెప్పటమే జీతం, నా జీతము అంటే బహుమానంతో పాటు నేను జీతాన్ని తీసుకుంటా. బహుమతి 12 లక్షలు టీచరు తీసుకుంది, అలాగే 12 లక్షల జీతం, రెండు కలిపితే 24 లక్షలు వచ్చింది సంవత్సరానికి. అది
కమిట్మెంట్ అటువంటిది పౌలు గారిది. అలాగే ఆయన రాకడలో జీతాన్ని తీసుకుంటానని, ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎప్పుడు ఏ నెలకి ఆ నెల తీసేసుకుంటారు. వాళ్ళు ఇస్తారో లేదో, వీళ్ళు వస్తారో లేదో, చేస్తామో లేదని కాదు. కాన్ఫిడెంట్గా నేను చేస్తున్నాను, నా జీతం పోయినా పర్వాలేదు, 12కి 12 అని వచ్చినా రాకపోయినా సరే నేను కష్టపడి పని చేస్తానని చెప్పి ఉచితంగా పనిచేశాడు. కానీ ఆయన బహుమతి పొందుకున్నాడు. ఈ విధమైనటువంటి నిరీక్షణ మనకు కలిగి ఉండాలి క్రైస్తవ జీవితంలో. అంత కాన్ఫిడెన్స్గా లోక కాணிకల మీద దృష్టి పెట్టకుండా దేవుడిచ్చే బహుమతి జీతాన్ని పొందుకోవటానికి సిద్ధపడాలి. ఇది దేవుడు తన కనికరం చొప్పున మనకి గ్రహింపు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన మనకు తెలియజేస్తున్న మాటను మనం గుర్తుపట్టాలి. 19వ వచనం, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. యూదులను సంపాదించుకున్నట్టుకు యూదుని వలె ఉంటిని, యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించుకున్నట్టుకు నేను ధర్మశాస్త్రములకు లోబడిన వాడును కాకపోయినాను, ధర్మశాస్త్రముకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రముకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి వలె ఉంటుంది. బలహీనలను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనా కొందరైనా రక్షింపవలని అందరికీ అన్ని విధముల వాడనైతిని. ఏ విధంగా అయినా సరే రక్షించుకోవాలని చెప్పి అందరి వంటి వాడనైతిని. నేను యూదుడినేరా అని చెప్పి యూదులకి చెప్పాడు. నేను అన్యజనుడిగా దేవుని సువార్తను అంగీకరిస్తానని చెప్పి అన్యజనులకు చెప్పాడు. ఎవరికి తగిన విధంగా వాళ్ళకి అయ్యాడే కానీ వాళ్ళ అలవాట్లు, వీళ్ళకి ఉన్నటువంటి అలవాట్లని ఈయన కంటిన్యూ చేయలేదు. వారికి ఉన్నటువంటి దురాశ ధనాన్ని సంపాదించుకోలేదు. వీరితో ఉన్నా కూడా లోక ఆస్తులు సంపాదించుకోలేదు. ఎట్లాంటి వాళ్ళకి అట్లా ఉండాలో సువార్త విషయంగా నేను యూదుడనే, నేను రోమీయుడనే, నేను అన్యజనుల్లో విశ్వసించిన విధంగా నేను ఇప్పుడు అన్యజనులతో పాటు విశ్వసిస్తున్న వాడిని అని చెప్పి నిరూపించుకున్న విషయాలు మనం చూస్తాము. అలాగే 9వ అధ్యాయం 23వ వచనం, మరి నేను సువార్తలో వారితో పాలువాడొకటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. సువార్తలో వారితో పాలువాడినొకటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువల్లనే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి. మనం బహుమానం పొందే విధంగా పరిగెడదాం. ఉచితంగా సువార్త సేవ చేద్దాం. ఉచితంగా సువార్త సేవ చేసినందుకు తర్వాత జీతం వస్తుంది, బహుమతి వస్తుంది. ఒక స్కూల్ టీచరు సంవత్సరానికి 12 లక్షలు అంటే నెలకి ₹1,00,000 చొప్పున జీతం వచ్చే టీచరు ఉచితంగా చదువు చెప్పి నేను నా స్టూడెంట్స్ ఇవ్వబడినటువంటి 30 మంది స్టూడెంట్స్ నెంబర్ 1 స్థానంలో వారు మొత్తం పాస్ అయిన తర్వాత నాకు జీతం తర్వాత బహుమతి కూడా ఇవ్వండి అని ఎలాగైతే నిరీక్షించి తీసుకుంటాడో అలాగే పౌలు గారు కూడా ఉచితంగా సువార్త చేస్తున్నాడు.